2019లో ఫిబ్రవరిలో ఫౌండేషన్ వేసాం. చూడాలని ఉందే చూడండి. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు ఏంటమ్మా ఇది? 2019 ఫిబ్రవరి 14న ఏదైతే ఎన్నికల ముందో చంద్రబాబు నాయుడు ఆదరాబాదరాగా ఇక్కడ దిబ్బలపాలెం దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ శిలాఫలకాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఆయన వేసినటువంటి శిలాఫలకం, ఈ శిలాఫలకం ఇప్పుడు నిర్మాణం జరిగినటువంటి ఎయిర్పోర్ట్ కి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఎందుకంటే అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి భూసేకరణ ఎక్కడ జరుగుతుంది, ఎన్ని ఎకరాలు జరుగుతుంది, రైతులు ఎవరు, పరిహారం ఏంటి అన్నటువంటి ఒక స్పష్టత లేకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకుండా, టెండర్స్ ఖరారు కాకుండానే అప్పట్లో చంద్రబాబు నాయుడు వేసినటువంటి శిలాఫలకం ఇది. ఈ శిలాఫలకం ప్రకారం అయితే మాత్రం ఈ రోజున ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే పూర్తిగా జరగలేదు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని అంతటినీ కూడా ఖరారు చేసింది, నష్టపరిహారాన్ని రైతులకు ఇచ్చింది, కోర్టు వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించింది. మరోవైపు ఇక్కడ జిఎంఆర్ సంస్థకి ఇవ్వాల్సినటువంటి భూములన్నీ కూడా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతాంగం ఉన్నారో ఖాళీ చేసిన గ్రామాల్లో వీళ్ళందరికీ కూడాను పూర్తిగా పునరావాస కాలనీలు మౌలిక సదుపాయాలతో